తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీపై పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. మహాపాపం నిజం పేరుతో ఎన్టీఆర్ కూడలి బ్యాంకుల సెంటర్లో బ్యానర్లు కట్టారు. ప్రతి ఫ్లెక్సీలో అది నెయ్యే కాదు, పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, ఆ నెయ్యితోనే 20 కోట్ల లడ్డు ప్రసాదం తయారీ అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. ఈ ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఫ్లెక్సీలు ఏర్పాటుపై మరిన్ని వివరాలేంటి? అశ్విని, పల్నాడు జిల్లా పురిజాల నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగినటువంటి సిట్ నివేదిక వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ సిట్ నివేదికను ఆధారంగా చేసుకొని కొన్ని ఫ్లెక్సీలు అయితే పిడుగురాల పట్టణంలో వెలవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రధాన పోడాలలో ఈ మహాపాపం ఇది నిజం అనే పోస్టర్లను వేయటం జరిగింది. ఏదైతే 2019-24 మధ్యకాలంలో వైకాపా ప్రభుత్వంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగినట్టుగా సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అదంతా నిజమే, ఆ కల్తీ నెయ్యితోనే తిరుమల లడ్డు తయారు చేశారన్న కోణంలో అయితే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ఈ కాలంలో దాదాపు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి జరిగిందని, అందులో 251 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దీని వెనకంతా కూడా వైకాపా ప్రభుత్వం ఉందన్న, పెద్ద రాష్ట్రం ఉందన్న కోణంలో కూడా వాళ్ళు ఆ ఫ్లెక్సీల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు అయితే నియోజకవర్గం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. పక్క సిట్ నివేదిక ఇచ్చింది కల్తీ నెయ్యితోనే వైకాపా ప్రభుత్వంలో తిరుపతి లడ్డు తయారు చేశారని చెప్పి వెలుగులో సిట్ నివేదిక తేల్చడం, దాంతో ఒకవైపు సోషల్ మీడియాలో వైకాపా నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి ఎలాంటి జంతు అవశేషాలు కలవలేదని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పిడుగురాళ్ళ పట్టణంలో ఏదైతే ఫ్లెక్సీలు వెలుగులోకి వచ్చాయో అవైతే ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి, వాస్తవాలను అందరికీ తెలిసేలా కూడా చేస్తున్నాయని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆ ఫ్లెక్సీల్లో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా సిట్ నివేదికలో పేర్కొన్నవి కావడంతో ప్రజలంతా కూడా ఆ కల్తీ నెయ్యితోనే తిరుపతి లడ్డులు తయారు అనే విషయాన్ని అయితే అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇదంతా వాస్తవమే అన్న కోణంలో కూడా వాళ్ళంతా ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ వైకాపా నాయకులు ఇప్పటికి కూడా అప్పుడు ఏదైతే ఈ కల్తీ నెయ్యి గురించి ఇంకా అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయటము, దాని మీద హడావుడి చేయడం నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ద్వారా ప్రజల్ని అవగాహన కల్పించడం, వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా కూడా స్థానికులు అయితే భావిస్తున్నారు. అది ఇందులో మెన్షన్ చేసిన వివరాలన్నీ కూడా అంటే దాదాపు 68 లక్షల కల్తీ నెయ్యిని ఉపయోగించి దాదాపు 100 కోట్ల రూపాయలు దోచుకోవడం పట్ల కూడా అంటే ప్రజలైతే ఒక చర్చిస్తున్నారు. దేవుడితో అందరూ పవిత్రంగా, కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డులో ఇలాంటి కల్తీ నెయ్యి కలిపి ఆ పవిత్ర మహాప్రసాదాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కావచ్చు, దాన్ని కల్తీ చేయడం అనేది అయితే ప్రజలైతే తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా మున్ముందు ఇలాంటి లడ్డు ప్రసాదం ఎలాంటి అంటే కల్తీ కావచ్చు, ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ముందు కూడా ఎలాంటి లోపాలు అవకతవకలు జరగకుండా లడ్డు ప్రసాదం తయారు చేయాలని చెప్పి కూడా స్థానికులైతే అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.